సరి అయిన ఆహారం పెట్టక 83 మంది పిల్లలు ఈ రోజు ఈ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది అధ్యక్ష. బాధ ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారే హోంమంత్రి, ముఖ్యమంత్రి గారే సోషల్ వెల్ఫేర్ మంత్రి, ముఖ్యమంత్రి గారే విద్యా మంత్రి, వారు దగ్గరున్న శాఖల్లోనే ఇవాళ పిల్లలు 83 మంది చనిపోవడం ఇది నిజంగా బాధకరం, సిగ్గుచేట అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులు కేసీఆర్ గారు గురుకులాల సంఖ్య 289 నుంచి 1020కి పెంచారు అధ్యక్ష. విద్యార్థుల సంఖ్య దాదాపు 1,50,000 నుంచి 6 లక్షలకు గురుకుల విద్యార్థులు పెరిగారు అధ్యక్ష. కానీ నేడు గురుకులాల పరిస్థితి చూస్తే అధ్యక్ష గుండె తరుక్కుపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, మీరు మా గర్వకారణం అధ్యక్ష. మీరు కూడా దళిత సామాజిక వర్గం నుంచి వచ్చారు. నేను కూడా ప్రతి సంవత్సరం నూతన సంవత్సరానికి 31 డిసెంబర్ ఒక ఎస్సీ హాస్టల్లో పోయి పిల్లలతో కేక్ కట్ చేసి పిల్లలతో భోజనం చేసి ఆ పిల్లలతో పడుకోవడం నాకు అలవాటుగా చేసుకున్న అధ్యక్ష. నూతన సంవత్సర వేడుకలు ఒక ఎస్సీ హాస్టల్లో ఒక బీసీ హాస్టల్లో ఒక 15 ఏళ్లు జరుపుకున్నవాడిని అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ రోజు ఆ గురుకులాల్లో తిండి లేక పిల్లలు పడుతున్న బాధ, ఆ పిల్లలకు మెస్ ఛార్జీలు చెప్పడమేమో గ్రీన్ ఛానల్, కానీ నిధులు విడుదల అయితలేవు. ఈ రోజు కూడా హాస్టల్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఐ చార్జ్ దిస్ గవర్నమెంట్, మాటల్లో గ్రీన్ ఛానల్, బట్ విడుదలలో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు కూడా ఈ రోజు నిధులు విడుదల గాక పిల్లలకు సరి అయిన భోజనం అందడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ పరిస్థితి అధ్యక్ష, 15 నెలల కాంగ్రెస్ పాలనలో 83 మంది అమాయక గురుకుల పిల్లలు చనిపోయారు అధ్యక్ష. అధ్యక్ష, గురుకులాలకు కేసీఆర్ గారి హయాంలో గురుకులాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే 1:5, 6 చాలా పోటీ ఉండేది అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక గురుకులాలను దెబ్బతీసింది మీరు. గురుకులాల మీద నమ్మకం సన్నగిల్లింది అధ్యక్ష. ఇది నోటి మాటతో చెప్తలేను అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాలకు సీట్ల కోసం పోటీ పరీక్ష రాసే పిల్లల సంఖ్య 1,20,000 ఉంటే ఈ సంవత్సరం ఈ ప్రభుత్వ హయాంలో 74,000కు పడిపోయింది. 50,000 మంది పిల్లలు గురుకులాల్లో పోటీ పరీక్ష రాయడానికే జంకుతున్నారంటే పిల్లలు బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు కనుక గురుకులాల ప్రతిష్ట మీరు దెబ్బతీసింది కనుక ఇవాళ పోటీ పరీక్షకు విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మా మీద చాలా ఆరోపణలు చేశారు, మా సబితక్క చెప్పేది. కానీ ఇవాళ ఏడాది కాంగ్రెస్ పాలనలో ఈ రాష్ట్రంలో 1,913 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. 1,913 ప్రభుత్వ పాఠశాలలు ఈ కాంగ్రెస్ ఏడాది పాలనలో మూతపడ్డాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఎన్నికల ముందు ఆ రోజు 25,000 పోస్టులతో మెగా డిఎస్సి అన్నారు. కానీ 25,000 రాలే అధ్యక్ష. 5,000 పెంచి మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేసింది అధ్యక్ష. ఇక ఫీజు రియంబర్స్మెంట్ అధ్యక్ష, భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో చాలా గొప్పగా చెప్పిండు అధ్యక్ష. నేను చాలా సంతోషపడ్డా. ఈ ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఫీజు రియంబర్స్మెంట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా నిధులు విడుదల చేయలేదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మేము క్రమం తప్పకుండా డబ్బులు ఇస్తాం. పేద విద్యార్థులు బీఆర్ఎస్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక వాళ్ళ సర్టిఫికెట్లు రాక చాలా బాధలు పడ్డారని చెప్పి భట్టి గారు చాలా గొప్పగా సెలవిచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీరు అన్నారు మా మీద ఆరోపణ చేశారు మీ బడ్జెట్ స్పీచ్ లో. నేను అడుగుతున్నా, 15 నెలల కాంగ్రెస్ పాలనలో 1 రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశారా? ఇదేనా మీ దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థుల మీద మీకున్న ప్రేమ అని ఆవేదనతో అడుగుతున్నాను అధ్యక్ష. మీరు అంటున్నారు మమ్మల్ని విడుదల చేయలేదని. అధ్యక్ష, 2 సంవత్సరాలు కరోనా ఉన్నా, దేశంలో పెద్ద నోట్ల రద్దు ఆర్థిక మాంద్యం ఉన్నా 18,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద మేము విడుదల చేశాం. 18,500 కోట్లు వరుసగా ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశాం. మీ మాటలు ఘనం, చేతలు శూన్యం. 15 నెలల కాంగ్రెస్ పాలనలో 1 రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం ఇది చాలా చాలా బాధకరం అధ్యక్ష. అధ్యక్ష, విదేశీ విద్య విషయంలో కూడా అధ్యక్ష కేసీఆర్ గారు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా అప్పు లేదు అధ్యక్ష. దళిత గిరిజన